కూల్ డ్రింక్ బాటిల్తో చేపల వేట వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ఇప్పుడు కొంతమంది యువతకు ఉపాధి మార్గంగా మారింది. ఖాళీ బాటిల్స్తో వేట సాగిస్తూ ఒక్కొక్కరు రోజుకు 10 కేజీలకు తగ్గకుండా చేపలు పడుతున్నారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సాగుతున్న ఈ చేపల వేట ఇప్పుడు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసలు బాటిల్తో చేపలను ఎలా పడుతున్నారు, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు చూద్దాం రండి. ఒంగోలు మండలం దేవరంపాడు వద్ద ఉన్న ఉలిచి చెక్ డ్యాంలో నీరు సమృద్ధిగా చేరింది. నీరు నిండుగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చేపల వేటకు క్యూ కడుతున్నారు. కొందరు గాలాలతో, మరికొందరు వలలతో చేపలు పడుతున్నారు. కానీ కొంతమంది యువకులు మాత్రం కూల్ డ్రింక్ బాటిల్స్తోనే చేపల వేట సాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2 లీటర్ల ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసుకుని చేపల వేటకు ఉపయోగిస్తున్నారు. బాటిల్ను పైభాగంలో కట్ చేసి దానికి బొంగు నరాన్ని తాడులా కట్టి అది ఊడిపోకుండా పూసలు బిగిస్తున్నారు. అనంతరం బాటిల్తో కొద్దిగా తవుడు, మైదా వంటి పదార్థాలను వేసి గట్టుపై నుంచే దూరంగా నీటిలోకి విసిరేస్తున్నారు. బాటిల్లోని పదార్థాలను తినేందుకు వచ్చిన చేపలు అందులో చిక్కుకుంటున్నాయి. చేప పడగానే బాటిల్ కదలిక ద్వారా వేటగాళ్లకు విషయం తెలిసిపోతుంది. వెంటనే తాడును చెక్క లాగి చేపలను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఈ వింత చేపల వేట విషయం తెలుసుకున్న స్థానికులు కూడా ఉలిచి చెక్ డ్యాం వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా మయ్య చేపలు ఎక్కువగా పడుతుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఒంగోలు నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఇక చేపల విక్రయంలో మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఎలాంటి కాటా ఉపయోగించకుండా సంచుల్లో చేపలు వేసి బరువును అంచనా వేసి విక్రయిస్తున్నారు. ఇలా ఖాళీ బాటిల్స్ నే వేట సాధనంగా మార్చుకున్న యువత రోజుకు 10 కేజీలకు పైగా చేపలు పడుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. బాటిల్ ఖాళీదే కానీ వేట మాత్రం ఫుల్. ఉలిచి చెక్ డ్యామ్ లో యువత చేపల వేటకు కనిపెట్టిన ఈ కొత్త పద్ధతి ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. డ్యామ్ కాడ చేపల వేటకు వచ్చాము. 10 రోజుల నుంచి ఫిష్ డబ్బా గాలంతో చేపలు పడుతున్నాయి. ఈ డబ్బాతో అంటే మొదటిసారి చూస్తున్నాయి. బాగుంది. అంటే ఎట్లా చేస్తారు దీన్ని? తవుడు, పిండి, మైదా వేసి డబ్బా వేస్తే చేపలు పడుతున్నాయి. వేయగానే వెంటనే అవి వేయగానే వెంటనే దాని కాడికి వచ్చి ఆ డబ్బాలో పడిపోతున్నాయి. ఇప్పుడు దీనికోసం మీరు అంటే రూప్ ఏం రూప్ అది తాడు పొంగనారం డబ్బా దానికి పూసలు కట్టి చేస్తాం. ఇప్పుడు వేస్తే మీకు ఎంత సమయంలో పడుతున్నాయి చేపలు? వేసిన 10 నిమిషాలకే పోటీ టైంలో 10 నిమిషాలకి పడుతున్నాయి. అంటే ఎంత వెయిట్ చేపలు? 600 గ్రాముల నుంచి కేజీ దాకా పడుతుంది. మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు దాకా చేస్తున్నారు? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా. కొంతకాలంగా మా మత్స్యకారుడు అనే వ్యక్తులు పడవలతో వేట చేస్తుంటాము. ఇటీవల కొత్తగా ఈ దంసపు డబ్బాలను తీసుకొచ్చేసి 3 పూసలు కట్టేసి బొంగు నరం ఒకటి పెట్టి అందుట్లో మైదా పిండి, శనగపిండి 2 మిక్సింగ్ చేసి వేసిన ఒక 2-3 నిమిషాలకే చేపల సైజు మంచిగా పడుతున్నాయి. ఇప్పుడు వచ్చేప్పటికి ఈ గుండాపాలెం, ఎనిమిదిరోడ్పాలెం, దాసరోడ్పాలెం, అమరపురులు ఈ టౌన్ నుంచి కూడా ఈ కొత్త వేట అని చెప్పినని అందరూ వేటకి కొత్తదనం ఉందని చెప్పి ఆడుతున్నారు. గతంలో కూడా ఈ మత్స్యకారుడు అనేవాడు వలతోనే వేటాడేవాడు. ఈ కొత్తదనం అనేది ఈ డబ్బాల వేట అనేది ఫస్ట్ టైం చూడటం. అందరూ సంతోషంగా ఉండి వేటలో సంతోషం భాగస్వాములు అవుతున్నారు. అంటే మీ వేట ఆడటంలో ఇది ఒక కొత్తదనం, కొత్త సంస్కృతి. ఇదే ఫస్ట్ టైం. నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. ప్లస్ ఏదో యూట్యూబ్లో ఎవరో చేశారంట, అదే యూట్యూబ్లో చూసుకొని ఈ చదువుకున్న పిల్లలు ఈ వేటకి అలవాటు పడి ఉన్నారు. చేప అనేది ఇప్పుడు నాపుల ద్వారాగా ఏమి పట్టల. ఇది ఆన్లైన్లో ద్వారాగా చూసుకొని ఈ డబ్బా 3 పూసలు కట్టుకొని ఈ డబ్బాని ద్వారాగా 10 కిలోలు పడుతున్నాయి, 5 కిలోలు పడుతున్నాయి, 2 కిలోలు పడుతున్నాయి, పడినోళ్ళు కూడా ఉన్నారు. ఈ వేట మీద ఎక్కువ, ఈ డబ్బాల వేట మీద ఎక్కువ కొత్తదనంగా ఈ వేట మీద ఎక్కువ పడుతున్నాయి. దీని మీద లాగుతున్నారు కాబట్టి ఈ మత్స్యకారుడు అనేవాళ్ళు వస్తున్నారు. ఓ సంతోషంగా కుర్రోళ్ళతో పాటు వచ్చి అందరూ మత్స్యకారుడికి సంతోషం పట్టుకుని వెళ్తున్నారు. ఎవరైనా సంతోషంగా వెళ్తున్నారు, ఎవరో ఒకరారా. పడినోళ్ళు కొంచెం బాధపడి, ఆ బాధ అనేది ఏమి లేదు, సంతోషాన్ని పంచుకొని వెళ్తున్నారు నలుగురిలో వచ్చేసి. ఈ వేట అనేది చెప్పేది కదా సార్, ఇది వేట అనేది ఒక్కొక్కరికి 10 కిలోలు పడవచ్చు, 2 కిలోలు పడవచ్చు, 3 కిలోలు పడవచ్చు. లక్కీ అన్నమాట వేట అనేది. దీనికోసం ఖర్చు ఏమేమి? ఖర్చు అనేది ఏముంటుంది,
మైదా పిండి వచ్చేసి 2 కిలోలు తెస్తున్నారు. అవి 60-70 రూపాయలు ఉంటుంది కిలో వచ్చేసి. అది కలుపుకొని ఆ పూసలు ఆ డబ్బా అది 1000 ఒకటి కొనుక్కొస్తున్నారు. అవి ఒక 200 రూపాయలు అవుతుంది. వచ్చేసాను ఇక నా వేటని పడ్డ ఆ మైదా పిండి అయిపోయినంత వరకు చూసుకుని వేటలో భాగస్వాములే వెళ్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. పడ్డవాళ్ళకి పన్నోళ్ళు అయితే మటుకి సంతోషాన్ని నలుగురిలో ఉండి సంతోషాన్ని పంచుకొని వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.